ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో యాదవులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, యాదవ్ ఐక్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఏలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి చంటి విజ్ఞప్తి చేశారు. ఏలూరులోని శ్రీ సూర్య కన్వెన్షన్లో జరిగిన యాదవ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా బడేటి చంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. టీడీపీకి బీసీలే పట్టుకొమ్మలని, రాష్ట్రంలోని సైకో ప్రభుత్వాన్ని ఓటు హక్కుతో తరిమి కొట్టాలని యాదవులకు పిలుపునిచ్చారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ సోదరుడు డాక్టర్ పుట్టా రవి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే యాదవులకు రాజకీయ ప్రాధాన్యత దక్కిందన్నారు. రానున్న ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని బలపరిచేందుకు ముక్తకంఠంతో కూటమి అభ్యర్థులందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వరాజ్యం తీసుకొచ్చినటువంటి సర్పంచ్ వ్యవస్థ విలేజెస్ నుంచి పల్లెటూరు నుంచి వచ్చే రాజుకి పూర్తిగా విస్తరించారు. మిగతా వాళ్ళందరినీ కూడా చేసినటువంటి ప్రభుత్వం నిజంగా పూర్తిగా నాశనం అయిపోయింది. ఏలూరు నెట్వర్క్లో రెండే వ్యవస్థలు ఉన్నాయి. చూపించండి చెప్పి వాలంటీర్లకే ద్రోహం జరిగిందండి. వాళ్ళు కళ్ళు తీసి నిజం తెలుసుకోలేము. జీవనృతి కల్పించడానికి అవకాశం ఫ్లాష్ అని ఒక శ్మశానాన్ని మన వాళ్ళు మీకు తెలుసు కదా. మరి యాదవ సంఘ సభ్యులను ఉద్దేశించి మరి గౌరవనీయులు సభను అలంకరించినటువంటి మన చంటి గారికి, అలాగే ముఖ్యంగా మా జాతి అంతా మేము గౌరవనీయులు కాబట్టి మేము ఏంటంటే ఈ యొక్క ప్రాంత సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రాంత సమస్యలు తక్షణమే ఆ అధికారిని మరి పిలిపించి కానీ ఫోన్లో మాట్లాడి కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించినటువంటి ఏకైక వ్యక్తి బడేటి కోట్రామారావు గారు. అలాంటి సోదరుడు కోట్రామారావు గారి సోదరుని మనం శాసనసభ్యులుగా ఎన్నుకున్నట్లయితే మన యొక్క ప్రాంత సమస్యలు మనలో ఒకరిగా, మనలో మనిషిగా, మన అందరికీ అందుబాటులో ఉండే మనిషిగా మనం అందరం కూడా ఆ యొక్క ప్రాంత సమస్యలను పరిష్కరించడంలో బాధ్యత తీసుకునే అటువంటి వ్యక్తిని మనం ఆశీర్వదించాల్సిన అవసరం మరి మీ అందరిపైన ఉందని నేను సకాలంగా తెలియజేసుకుంటూ, శ్రీకృష్ణుడు మహాభారతంలో ఎవరి పక్కన నిలిచాడని మీరు అందరూ తెలుసుకోండి. ధర్మం పక్కన నిలిచాడు. ధర్మం పక్కన ఎవరైతే యాదవులు ఉన్నారో ఆ ధర్మానికి ఇద్దరు యాదవులే. మీరు ఎవరికి వేయాలనే మీమాంస ఉండొచ్చు. ధర్మాన్ని చేయించాలి అని అంటే ధర్మం పక్కన ఎవరు ఉన్నారు, ధర్మం పక్కన ఎవరు నిలబడతారు అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా తీసుకెళ్ళాలి. అభివృద్ధి ఎవరు చేయగలరు, వినాశనం ఎవరు చేయగలరు, ఇదంతా కూడా 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది కూడా చూసాం. ఇందాక సోదరులు చెప్పారు మున్సిపాలిటీలు ఏంటనేది మీ కారుపూర్ నాగేశ్వరరావు అవి అమ్ముకున్నది ఏంటంటే టీడీఆర్ బాండ్లు అన్నమాట. కోట్లు గడించింది టీడీఆర్ బాండ్లలో. మరి అంటే వీళ్ళు వ్యాపారం చేసి సంపాదిస్తే వాళ్ళు అవినీతి చేసి సంపాదిస్తున్నారు.
తప్పనిసరిగా మనందరికీ కూడా మేలు జరగాలి అనంటే ఏదైతే పుట్ట మహేష్ యాదవ్ గారికి ఇక్కడ ఏలూరు నుంచి అత్యధిక మెజారిటీ ఇస్తానని నేను హామీ ఇచ్చా. మీరు ఆ హామీ నిలబెట్టవలసిన బాధ్యత కూడా మీరు అందరూ కూడా చూసుకోవాలి. ఆ రోజే ఆయన ఎంత అన్నారు 2 రోజులు చెప్పండి మీరు మొట్టమొదటి. నేనేమన్నానంటే నాకంటే మీకే ఎక్కువ వస్తాయి, ఫస్ట్ జనంతో మీకే వేసేస్తారని చెప్పాను. తప్పనిసరిగా నాకంటే ఆయన 1000 ఓట్లు అయితే పెంచి రావడం అయితే గ్యారంటీ. ఆయనకి తప్పనిసరిగా మెజారిటీ మేము అందిస్తాం. అది అత్యధికంగా ఇవ్వాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. యాదవ్ సోదరులందరూ కూడా ఈ రోజు మీ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరినీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మొత్తం అందరూ కూడా ఐకమత్యంగా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన జిల్లా భవిష్యత్తు కోసం ప్రజలు గెలవాలి అనే నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒకటి ఇచ్చారో దాన్ని గెలిపించడానికి, ధర్మాన్ని గెలిపించడానికి మీరందరూ కూడా దాని అంకిత భావంతో పనిచేయాలని మీ అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిపోవడం వల్ల మా బాగా ఇద్దరికి పంపించారు. ఈరోజు బీసీల పార్టీ ఎవరిదంటే అది తెలుగుదేశం పార్టీ. ఎందుకు అలా అంటున్నారంటే మీరందరూ చూడాల్సింది ఏంటంటే ఒకసారి లాస్ట్ 2014 మనం ఎప్పుడైతే గెలిచామో అప్పుడు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు బీసీలకి గుర్తింపు రావాలని చెప్పేసి మా నాన్నగారిని టీడీపీ చైర్మన్గా చేశారు. అదే పరంగా ఈసారి కూడా బీసీలకి అదే వాల్యూ ఇవ్వాలి, బీసీని ముందు పెట్టాలి, ముందు పెట్టి నడిపేయాలి అనుకోని మంచి కార్యక్రమం మంచి పర్సెంటేజ్ చేసే బాగుంటుందని చెప్పేసి ఏలూరు పార్లమెంట్ ప్రజలకు అందరికీ సేవ చేసే బాగుంటుందని చెప్పేసి పుట్ట మహేష్ కుమార్ని ఇక్కడికి పార్లమెంట్ అభ్యర్థిగా నిలిచబెట్టారు. దీంట్లోనే తెలుస్తుంది పార్టీకి మనకి బీసీల మీద ఎంత ఇష్టంగా ఉంది పెట్టారు అనేది దీంట్లోనే కనబడుతుంది. సో ఇప్పుడున్న మనకున్న 10 రోజుల్లో ఏదైతే ఉందో వాళ్ళంతా మన అందరూ కష్టపడేసి మన కోసం మనల్ని ఎప్పుడు మోసం చేస్తూనే వచ్చారు. 2019 నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే మన బీసీ వర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా వరకు మోసం చేశారు. ఆ మోసాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటే మన జీవితాలు ఎప్పటికీ బాగుపడదు. మనకు ఉండేది ఒక వారం 10 రోజుల మాత్రమే. ఈ వారం 10 రోజులలో మీరందరూ కలిసినట్టుగా మనము అందరికీ బయటి చెట్టన్నకి అలాగే పుట్ట మహేష్ కుమార్ అన్నకి ఇద్దరికి